బ్యాంకాక్లో ఉన్న 4 to 5 డేస్ మేము యాక్చువల్లీ ఎక్కడికి వెళ్ళలేదు. ఎందుకంటే పాపకు కొంచెం టైం ఇద్దామని అనుకున్నాము. ఎందుకంటే అది కంప్లీట్గా డిఫరెంట్ ఎన్విరాన్మెంట్, డిఫరెంట్ వాటర్, డిఫరెంట్ ఫుడ్, సో అంతా డిఫరెంట్. అండ్ మోర్ ఓవర్ మనుషులు ఎవరు లేరు. సో తనకి కొంచెం ఆ ప్లేఫుల్ ఎంజాయ్మెంట్, ప్లేఫుల్ నేచర్ వచ్చే వరకు కూడా మేము వెయిట్ చేద్దామని అనుకున్నాము ఒక 4 to 5 డేస్. అండ్ అక్కడ చూడడానికి కూడా పెద్ద ప్లేసెస్ ఏం లేవు బ్యాంకాక్లో, ఎక్కడ చూసినా క్లమ్జీ నేచర్ తప్పనిచ్చి. ఈ మాల్కి వెళ్ళాము ఒకరోజు ఈవినింగ్, థర్డ్ డే ఈవినింగ్ మాల్కి వెళ్ళామన్నమాట. చాలా బ్యూటిఫుల్ ఉంది. పైన డోమ్ షేప్లో ఆ ఒక డోమ్ నుంచి వాటర్ పడుతూ ఆ వాటర్లో ఒక లేజర్ షో వేస్తారనమాట. ఎవ్రీ 15 minutes ఆర్ హాఫ్ అన్ అవర్కి ఒకసారి ఉంటుంది అది. బట్ మేము అది ఒక 15 minutes ముందే మిస్ అయిపోయాము. బట్ స్టిల్ మాల్ అంతా తిరిగి చూసిన తర్వాత అక్కడే ఒక ఇటాలియన్ రెస్టారెంట్లో డిన్నర్ చేసామన్నమాట. అండ్ పిజ్జా అండ్ పాస్తా చాలా బాగుండింది. అండ్ ఆబ్వియస్లీ ఇటాలియన్ రెస్టారెంట్ అంటే ఇట్స్ వెరీ ఫేమస్ ఫర్ దేర్ పిజ్జాస్ అండ్ పాస్తాస్ కదా. సో అది అయిపోయిన తర్వాత నేను పాపకి ఆల్రెడీ ఇంటి నుంచి ఫుడ్ క్యారీ చేశాను. నేను పాపకి ఏమేమి ఫుడ్స్ ఇక్కడి నుంచి తీసుకెళ్ళానంటే, ఇంటి నుంచి రైస్ 1 kg తీసుకెళ్ళాను. మన రైస్ అక్కడ దొరకదు కాబట్టి. అండ్ ఒక దాల్ తీసుకెళ్ళాను ఒక 1/2 kg దాకా. అండ్ తర్వాత ఉగ్గు తీసుకెళ్ళాను అనమాట, మనం చేసుకునే ఉగ్గుతో పాటు రాగి ప్లస్ ఓట్స్ పౌడర్ కలిపి తీసుకెళ్ళాను నేను. ఇవంతా నేను అక్కడ పాపకు పెట్టడానికి ఇంత ఆల్రెడీ క్వాంటిటీ నేను ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను. అండ్ నేను పాపకు ఖచ్చితంగా ఫ్రూట్ ప్యూరీ ఖచ్చితంగా క్యారీ చేస్తాను అలాంగ్ విత్ ఉగ్గులో నేను ఖచ్చితంగా ఒక వెజిటేబుల్ వేస్తాను అనమాట. ఎవ్రీ టైమ్ ఐ మేక్ ఉగ్గు ఒక వెజిటేబుల్ ఖచ్చితంగా ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో దట్ కాన్స్టిపేషన్ అవ్వకుండా హెల్ప్ అవుతుందని చెప్పేసి అందులో ఉన్న ఫైబర్. బట్ స్టిల్ పాప అప్పటికే చాలా హెవీగా కాన్స్టిపేట్ అయిపోయింది పాపము. పిల్లలు అలాంటి ఇబ్బందులు మనకి ఎప్పుడు చెప్పలేరు. సో ఈ ఒక్కరోజు వెయిట్ చేసి నేను క్లినిక్కి తీసుకెళ్దామని అనుకున్నాను. నెక్స్ట్ డే తీసుకెళ్ళాను క్లినిక్ యాక్చువల్లీ. ఈ లోపు మన ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న వసా వామ్ వాటర్ లాంటివి ఇచ్చాను పాపకి. అండ్ చిన్న జెంటిల్ మసాజ్ కూడా చేశాను. అది కొంచెం హెల్ప్ అవుతుందేమో అని అనిపించి